అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతిరోజు లాగానే శ్రీకృష్ణుడి గురించి తెలుసుకుందాంలో 11వ రోజుకి స్వాగతం. ఈరోజు కొన్ని ప్రశ్నలు, దానికి సంబంధించిన సమాధానం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి. చూసిన తర్వాత లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం రండి. ప్రశ్న: గోపికల భక్తి వృత్తులను గురించి నారదునికి కృష్ణుడు ఎలా తెలియజేశాడు? సమాధానం: ఒకనాడు శ్రీకృష్ణుడు తనకు తీవ్రమైన తలనొప్పిగా ఉందని చెప్పాడు. ఆయన భార్యలో ఆందోళన చెందారు. ఆ సమయంలోనే వచ్చిన నారదుడు విషయం ఏమిటని ప్రశ్నించాడు. శ్రీకృష్ణుడు తనకు భరింపరాని శిరోవేదనగా ఉన్నదని, దీనికి మందు తన భక్తుల పాద ధూళి మాత్రమేనని తెలిపాడు. నారదుడు కృష్ణుని మీద ఆయన భార్యల కన్నా మిన్నగా భక్తి ప్రేమలు ఎవరికి ఉండవనే భావనతో ముందుగా వారి పాదధూళిని అడిగాడు. కానీ వారు ముక్త కంఠంతో తిరస్కరించారు. తమ పాదధూళిని పతి శిరస్సు మీద ఉంచటం మహాపాపమని తిరిగి వారే మహాభక్తుడై నారదుని అడిగారు. తన పాదధూళిని ఇమ్మని నారదుడు తిరస్కరించాడు. మహాపాపమని ఇదంతా విన్న శ్రీకృష్ణుడు నారదుడిని బృందావనం వెళ్ళి అక్కడి గోపికలను అడగమన్నాడు. నారదుడు బృందావనం చేరాడు. వారు ఎంతో ప్రేమతో ఆతృతగా కృష్ణుడు ఎట్లున్నాడు అంటూ అడిగారు. నారదుడు కృష్ణుని శిరోవేదన విషయం తెలిపి ఒక అవసరమైన ఔషధంను కూడా చెప్పాడు. వెంటనే వారు ఒక్క దుప్పటి పరిచి తమ పాదధూళిని అందులో నింపి దానిని సత్వరమే తీసుకువెళ్లి కృష్ణునికి కిమ్మన్నారు గోపికలు. శ్రీకృష్ణుని సమర్పించడం కోసం తమ పాదధూళిని ఎప్పుడైతే ప్రోగు చేయడం ప్రారంభించారో అప్పుడే శ్రీకృష్ణుని శిరోవేదన మాయమైంది. నారదుడు రాగానే తన బాధ ఎప్పుడో నివృత్తి అయిందని కృష్ణుడు చెప్పాడు. భగవంతుని ఆదేశాన్ని మాట్లాడక నెరవేర్చడమే నిజమైన భక్తిని కర్తవ్యము. మరొక ప్రశ్న: బృందావనంలోని గోపికల భక్తికి యాదవులకు గల భేదమేమి? సమాధానం: గోపికలు సర్వదా కృష్ణ మేము నీ వారము అంటుంటే, యాదవులు మాత్రం కృష్ణ నీవు మావాడివి అనేవారు. మరొక ప్రశ్న: రాధ ఎవరు? సమాధానం: రాధ నందుని పినతండ్రి కుమార్తె. మరొక ప్రశ్న: రాధకు కృష్ణుని గల సంబంధం ఎట్టిది? సమాధానం: ప్రకృతి పురుషుల సంబంధం రాధాకృష్ణులది. రాధ ప్రకృతి అయితే కృష్ణుడు పురుషుడు. మరొక ప్రశ్న: కృష్ణుడు ఎక్కడ ఉంటాడో నేను అక్కడే ఉంటాను అని రాధ ఉద్ధవునికి ఎట్లా వివరించింది? సమాధానం: కృష్ణుడు ఎక్కడ ఉంటాడో తాను అక్కడే ఉంటానని రాధ ఉద్ధవునికి ఒక గీతం ద్వారా వివరించి ఆ సందేశాన్ని కృష్ణునికి అందజేయమని కోరింది. నీవు పెద్ద చెట్టువైతే నేను నిన్ను ఒక పూతీగ వలె చుట్టుకొని ఉంటాను. నీవు ఒక వికసించిన పుష్పానివైతే నీ చుట్టూ భ్రమరం వలె నేను తిరుగుతుంటాను. నీవు మేరు పర్వతానివైతే నేను ఒక సెలయేరునై ప్రవహిస్తాను నీ మీద. నీవు అనంతమైన ఆకాశనివైతే అందులో ఒక నక్షత్రాన్ని నేనవుతాను. నీవు అగాధమైన సముద్రానివైతే ఒక నదినై నీలో కలుస్తాను నేను అని చెప్పుకొచ్చింది ఉద్ధవునికి. మరొక ప్రశ్న: రాధ యొక్క అవపాస దశ ఎట్టిది? సమాధానం: రాధకు జీవితెచ్చ నశించింది. అన్నపానీయాలను వర్జించింది. కేవలం శ్రీకృష్ణ నామ మనన స్మరణతోనే జీవితం గడుపుతున్నది. తన అవసాన దశ ఆసన్నమైనదని ఆమె గ్రహించి కృష్ణ దర్శనం కోసం ప్రార్థించి తప్పించింది. ఈ అచంచల భక్తి భావమే శ్రీకృష్ణుడిని ఆమె చెంతకు రప్పించగలిగింది. వచ్చిన కృష్ణుడితో మురళిని ఆలపించమని కోరింది. ఆ దివ్య గానామృతాన్ని వింటూ రాధ మైమరిచి పులకించి తరించి తనువు చాలించింది. అంతే, శ్రీకృష్ణుడు మురళిని అవల పారివేశాడు. ఆనాటి నుండి తిరిగి మురళిని తాకలేదు శ్రీకృష్ణుడు. వావ్, వాట్ ఏ లవ్ స్టోరీ. మరొక ప్రశ్న: ద్రౌపది భక్తి ఎట్టిదో రుక్మిణి సత్యభామలకు కృష్ణుడు ఎట్లు తెలియజేశాడు? సమాధానం: తరచూ కృష్ణుడు రుక్మిణి సత్యభామలకు ద్రౌపది భక్తిని గురించి గొప్పగా చెప్తుంటే వారికి అది ప్రశ్నార్థకంగా ఉండేది. ఈ విషయమై తమ నాథుని అడిగారు.
ద్రౌపది భక్తి యొక్క గొప్పదనాన్ని గుర్చి చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు కృష్ణుడు. తగిన సమయంలో ద్రౌపది భక్తిని వారికి తెలియజేయ సంకల్పించాడు. కృష్ణుడు ఒకనాడు రుక్మిణి సత్యభామ సమేతుడై ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో ద్రౌపది తన పొడుగాటి శిరోజములు చిక్కు తీసుకుంటున్నది. తన చెల్లికి సహాయపడమని కృష్ణుడు భార్యలిద్దరిని కోరాడు. వారు ద్రౌపది కేశాలను దోవడం ప్రారంభించగానే ఆ కులం నుండి కృష్ణుడు శబ్దం వారికి వినిపించసాగింది. అప్పుడు వారికి ద్రౌపది ఎట్టి భక్తురాలో అర్థమయ్యింది. పాతకాలంలో ఎంతంత గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క దాంట్లోనూ అర్థం పరమార్థం ఉండేది. ఈ రోజుకి ఈ ప్రశ్నలు సమాధానం తెలుసుకున్నాం కదండి. మరొక రోజుకి కొన్ని ప్రశ్నలు దాని సమాధానం తెలుసుకుందాం. అంతవరకు భారత్ మాతాకి జై. జై శ్రీకృష్ణ.